The Bible says, బైబిల్ సెలవిస్తుంది, when God came దేవుడు వచ్చినప్పుడు and he has received his children తన బిడ్డలను స్వీకరించినప్పుడు and he removed this separation, ఈ ఎడబాపు తొలగించినప్పుడు and those who walk back to him, తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిన వారు now he's calling them his family. ఇప్పుడు వారిని తన కుటుంబం అని పిలుస్తున్నాడు. All the so-called gods దేవుళ్ళందరూ అనేవారు in this earth, ఈ భూమి మీద nobody call a human being ఎవరు కూడా ఒక మానవుని చూసి as their family. వారి కుటుంబముగా పిలవలేదు. They say, I am God, నేను దేవుణ్ణి, you are human being. మీరు మానవులు, I'm above, నేను పైన you are ఉన్నవాడిని, beneath me. నేను నా కింద ఉన్నవాడిని. There should be always a separation between us. ఎల్లప్పుడు మన మధ్య దూరం ఉండాల్సిందే. So even in the places of worship, ఆరాధన స్థలాల్లో కూడా there is a separation. ఒక ఎడబాపు ఉంటుంది. There is a place where human beings cannot enter. మానవులు ప్రవేశించలేని స్థలాలు ఉంటాయి. Even in temples, గుడుల్లో కూడా, even in the places of worship, ఆరాధన స్థలాల్లో there will be one place ఒక స్థలం ఉంటుంది where people cannot enter. మనుషులు ప్రవేశించలేనిది. They're afraid to enter భయపడతారు అక్కడ because వెళ్ళడానికి. there's still separation because of the sin. ఎందుకంటే పాపాన్ని బట్టి ఇంకా ఉన్న But ఎడబాపు it is only in Jesus Christ. యేసుక్రీస్తులో There is మాత్రమే no separation. ఎటువంటి You ఎడబాపు can లేదు. come all the way closer to me. ఎంత దగ్గరగా నా దగ్గర You are రావచ్చు. standing here. ఇక్కడ నిలబడి There is no separation. ఎటువంటి దూరం లేకుండా, There is no separation where God is at one place and you are at one place. దేవుడు ఒక చోట ఉన్నాడు, నీవు ఒక చోట ఉన్నాడు, దూరం అని లేనే లేదు అక్కడ. Only at the place where you worship Jesus. నువ్వు ఆరాధించిన ఆ స్థలంలోనే There is no separation. ఎటువంటి ఎడబాపు లేదు అక్కడ. గుడి గర్భగుడి అని వేరేది లేదు. హల్లెలూయా. పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అని వేరేది లేదు. ఒకటే ఒక స్థలము, ఆయన నివాస స్థలము. హల్లెలూయా. There is only one thing, that is the presence of God with us wherever we are. మనం ఎక్కడున్నప్పటికీ దేవుని సన్నిధి మనతో ఉంటుంది.